బెట్టింగ్ యాప్స్ కేసులు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో బుల్లితెర నటులే కాకుండా అగ్రశ్రేణి నటులు సైతం భాగం పంచుకున్నారు. తాజాగా అగ్రనటులు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రాణాపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరితో పాటు హీరోయిన్లు నిధి అగర్వాల్, ప్రణీత, మంచులక్ష్మిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఈ కేసులో బుల్లితెర నటులు విష్ణుప్రియ, శ్రీముఖి, యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వారిని విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రముఖులు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం వల్ల యువతపై ప్రభావం పడుతుందని పోలీసులు తెలిపారు. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుండటంతో అలర్ట్ అయిన పోలీసులు యాప్ ను ప్రమోట్ చేస్తున్న నటులపై కొరడా జులిపిస్తున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే నోటీసులు అందుకున్న యాంకర్ విష్ణుప్రియ పంజగుట్ట పోలీసుల ముందు హాజరయ్యారు. విష్ణుప్రియ తన లాయర్తో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. వాస్తవానికి ఈ కేసులో మంగళవారమే విచారణకు రావాలంటూ పంజగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేయగా షూటింగ్ కారణంగా విష్ణుప్రియ విచారణకు గైర్హాజరయ్యారు. తన తరపున శేఖర్ భాషను పోలీస్ స్టేషన్కు పంపించారు. ఈ క్రమంలోనే విష్ణుప్రియ నేడు విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ కేసులో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ విషయాలకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. బెట్టింగ్ యాప్స్ లో నమోదవుతున్న కేసులకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. సాయితుగా బెట్టింగ్ యాప్స్ పై కూడా కీలక వ్యవహారం చోటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ పై ఇప్పటికే చాలా మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి, చాలా మంది ఆత్మహత్యలు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, అదేవిధంగా సినిమా చెందినటువంటి అగ్రతారలపై కూడా నటీనటులపై కూడా మీరు కేసులు నమోదు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మాత్రం పంజగుట్ట పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లకు సంబంధించినటువంటి దాదాపు 11 మందిపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ 11 మందిలో ఈ రోజు విష్ణుప్రియ కొద్దిసేపటి క్రితం ఏదైతే పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణ ఎదుర్కొంటున్నారు, విచారణ చేస్తున్నారు. కొద్దిసేపట్లో ఇప్పటికే బయటకు వచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. తన అడ్వకేట్ తో పాటు పోలీసుల ముందు హాజరు కావడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ కు ప్రమోట్ చేసిన నేపథ్యంలో, ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏంటి, మిమ్మల్ని ఎవరు కాంటాక్ట్ అయ్యారు, ఎలా మీకు డబ్బులు చెల్లించారన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ బెట్టింగ్ వ్యవహారం మాత్రం
ఒక పెరుగుతంగా తయారైన నేపథ్యంలో ఇప్పుడు ఎన్నో కుటుంబాలు ఎంతో యువత చెడుదారి పడుతుందన్న నేపథ్యంలో ఇప్పుడు ఒక్కొక్కరిపై వీరందరూ కూడా కేసులు నమోదు చేయడం, వారందరికీ పోలీసులు విచారణ పేరుతో పిలవడం, వారందరికీ శిక్షలు కూడా పడే అవకాశం ఉంటుందని కూడా సీనియర్ న్యాయవాదులు చెప్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో పోలీసులు పకడ్బందీ ఎవిడెన్స్ రాబట్టేందుకు మాత్రం వారందరినీ విచారణ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఆయా కంపెనీలు, బెట్టింగ్ సంబంధించినటువంటి కంపెనీలు ఎలా సంప్రదించారు, ఏజెన్సీల ద్వారానా, లేదంటే హవాలా రూపంలో ఇచ్చారా, లేదంటే ఎలా ఇచ్చారు, డబ్బులు ఎలా చేర్చారు, వీళ్ళ ఎవరితో సంప్రదింపులు జరిపారు అన్న దానిపై పూర్తి వివరాలు రాబట్టేందుకు మాత్రం అన్ని కోణాలను పరిశీలిస్తున్నారు. అదే విధంగా దీనికి సంబంధించినటువంటి మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా కొద్దిసేపటి క్రితం మాత్రం వీరందరికీ ఒక సినీ అగ్రతారలైనటువంటి రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, శ్రీముఖి, రీతు చౌదరి, యాంకర్ శ్యామల, చాలా మంది వీరితో పాటు అంటే శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పటన్, పద్మావతి, ఇలా ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్ అంటే కొన్ని కోట్ల రూపాయలు వీరు వారి నుంచి తీసుకోవడం, బెట్టింగ్ యాప్స్ నుంచి వీళ్ళు వసూలు చేశారని కూడా ఆరోపణలు చేస్తున్నారు. వసూలు చేసిన జిఎస్టీలో పరిధికి సంబంధించినటువంటి దాంట్లో తీసుకున్నారా, లేదు అంటే ఇతర ఎలా వీళ్ళకు డబ్బు చేరింది, అసలు వీరు సంప్రదింపులు ఎలా జరిగింది, ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ కు ఈ యొక్క నిర్మూలించే విధంగా కూడా దీనికి సంబంధించినటువంటి, ఎందుకంటే ఇది అనధికారికంగా నిర్వహిస్తున్నటువంటి వ్యవహారం కాబట్టి పోలీసులు వీరందరిపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. వీరందరికీ ఈ రోజున కేసులు నమోదైనటువంటి పేర్లలో మాత్రం వీరందరికీ పోలీసులు మాత్రం విచారించే అవకాశం ఉంది. వారికి మొదట నోటీసులు ఇచ్చి ఏ రోజు రమ్మంటారు, ఒక్కొక్కరిగా పిలుస్తారా, లేదు అందరినీ ఒకే రోజు పిలుస్తారా, కానీ ఏంటంటే వీళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్లు సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు కూడా దానికి సంబంధించినటువంటి దాంట్లో తమ అడ్వకేట్లను పకడ్బందీగా వాళ్ళు ప్లాన్ చేసుకొని వస్తున్నారు. దానికి అనుగుణంగానే విచారణ చేసేందుకు మాత్రం పోలీసులు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ పై అంటే ఈ రాష్ట్రంలో అనుమతులు లేనప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి కంపెనీల నుంచి సృష్టించి ఆ కంపెనీల పేరును కూడా అంటే ఆ కంపెనీల పేరుతో కూడా డిపాజిట్లు చేయించుకోవడం, విత్డ్రాల్ చేయడం, ఈ యొక్క విత్డ్రాల్ ఎలా చేస్తారు, విత్డ్రా అంటే దీనికి సంబంధించినటువంటి అంశాలు అంటే బోగస్ కంపెనీలా లేదంటే ఇతర కంపెనీలకు సంబంధించినటువంటి అంశాలపై పూర్తిగా ఒక విచారణ చేసి వీటన్నిటిపై అంటే బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్నటువంటి మోసాలపై మాత్రం పోలీసులు గట్టి నిఘా పెంచడం జరిగింది. దీనికి ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. దీనికి ఈ బెట్టింగ్ పెనుభూతంగా తయారైన నేపథ్యంలో బెట్టింగ్ యువత మరికొద్ది రోజులలో ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు సేకరించి వారందరికీ శిక్షలు పడే విధంగా పోలీసులు మాత్రం పకడ్బందీ ప్లాన్ చేస్తున్నారు. వారందరినీ ఒక్కొక్కరిగా పిలిచి మాత్రం ఇప్పటికే దీనిపై శేఖర్ భాష కూడా హాజరు కావడం జరిగింది. ఇప్పుడు శ్రీముఖి పంజగుట్ట పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. మరికొద్ది సేపట్లో కూడా బయటకు వచ్చి తను మాట్లాడుతుందా లేదంటే మీడియా ముందు ఏం చెప్తుంది, పోలీసులు ఎలాంటి విచారణ చేశారనేది మనం చూడాలి. దీనికి సంబంధించినటువంటి అంశాలలో కీలకమైన పరిణామం, ఎందుకంటే ఒక్కొక్కరుగా కూడా టేస్టింగ్ తేజ కావచ్చు, ఇతర సన్నీ యాదవ్ కొందరు ఖరారులో ఉండడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా స్విచ్ ఆఫ్లు చేసుకొని ఫోన్లు చేయడం జరిగింది. ఎవరు అందుబాటులో లేకుండా పోవడం, తాము లీగల్ గా అడ్వకేట్ తో ముందుకెళ్ళాలి, ఏంటంటే ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళు ప్లాన్లు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. కానీ ఏదేమైనా కూడా పోలీసులు మాత్రం వీరందరిపై కేసులు నమోదు చేయడం, విచారణకు హాజరు కావాల్సిందే, ఎంతటి వారైనా సరే వారందరికీ విచారణ ఎదుర్కోవాల్సిందే అని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ యొక్క బెట్టింగ్ వ్యవహారం మాత్రం, ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి అంశాలలో కొన్ని ప్రత్యేకంగా అంటే వీటి మోసాలను మాత్రం గుర్తించడం జరిగింది. ఎలా మోసపోతారో, వీరి డబ్బులు ఎలా చేస్తారు అన్న దానిపై పోలీసులు వీరి నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్ కుమార్, అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కి సంబంధించి అనేక మంది సెలబ్రిటీలు పేర్లు ఉన్నాయంటూ కూడా బయట వినిపిస్తుంది. మరి దీనికి సంబంధించి పోలీసులు అధికారికంగా ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనే విధంగా సెలబ్రిటీలకు సంబంధించి లెటర్ ఏమైనా విడుదల చేశారా? దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే కొద్దిసేపటి క్రితం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సినిమాలోనే అంటే ఇప్పుడు సినిమా అగ్రతారులైనటువంటి విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి వీళ్ళందరూ కూడా అంటే సినీ తారలు ఏంటంటే దీనికి సంబంధించిన అగ్రనేతలు, సినిమా ఫీల్డ్ చుట్టా పేరున్నవారు కాబట్టి వీరికి కోట్ల రూపాయలు చెల్లిస్తే గానీ ఆయా కంపెనీలు ముందుకు రావు. ఈ కోట్ల రూపాయల వ్యవహారం అంటే ఏదైతే రెడ్డి బెట్స్ అని, అదేవిధంగా చాలా కంపెనీస్ ఉన్నాయి, లోటస్ అని, 365
ఇలా బెట్టింగ్ సంబంధించినటువంటి కంపెనీలు వీళ్ళు ప్రమోట్ చేయడం జరిగింది. గంటల కొద్దీ వీళ్ళకు రెమ్యునేషన్ కూడా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. రోజుకు అంటే దీనికి సంబంధించినటువంటి సబ్స్క్రైబర్ల ఆధారంగా కూడా వారు చెల్లింపులు చేస్తారని కూడా తెలుస్తా ఉంది. బెట్టింగ్ ప్రమోట్ చేసే వారికి వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, దానికి ఉన్నటువంటి సబ్స్క్రైబర్లు కావచ్చు, వాళ్ళకున్న వ్యూవర్షిప్ కావచ్చు, ఇవన్నిటి ఆధారంగా కూడా వాళ్ళు రెమ్యునేషన్ తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రెమ్యునేషన్ తీసుకున్నప్పుడే ఎలా తీసుకున్నారు, ఎన్ని కోట్ల రూపాయలు ఎలా వీళ్ళకి ముట్టాయి అన్న దానిపైన ఇప్పుడు మొత్తం కూడా పోలీసులు కేసులు నమోదు చేయడం, ఈ బ్లాక్ సంబంధించినటువంటి ఈ ముఠాకు సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్స్ ముఠాకు సంబంధించినటువంటి ఒక్కొక్కటి వివరాలు రాబట్టేందుకు మాత్రం పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ విచారణ సంబంధించిన దాంట్లో ఈ ప్రమోషన్ల కోసం ప్రమోట్ చేయడం కోసం వచ్చినప్పుడు ఎవరు మిమ్మల్ని సంప్రదించారు, కంపెనీకి యజమానులా లేదంటే ఒక ఏజెన్సీ ద్వారా వీరి దగ్గరికి వచ్చి వీరు సంప్రదింపులు జరిపారా, ఎవరు అన్న దానిపై ఈ డబ్బు వ్యవహారం కీలకంగా మారిన నేపథ్యంలో వీరందరూ అంటే ఇప్పటికే చాలా మంది ప్రమోటర్లు వచ్చి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చి చాలా మంది తమది తప్పు జరిగిపోయింది తెలియక చేస్తామని కూడా బహిరంగంగానే వీడియోలు తీసి మళ్ళీ వాళ్ళ యొక్క ఇన్స్టాలో కానీ వాళ్ళ యూట్యూబ్ లో కానీ పెట్టుకోవడం జరుగుతుంది. కానీ గతంలో చేసినా కూడా పోలీసులు మాత్రం వారందరి వీడియోలు సేకరించి వారందరిపై ప్రమోట్ చేసినటువంటి కంపెనీలను కూడా సేకరించి ఆ కంపెనీల రూపంలో వచ్చినటువంటి డబ్బు ఎంత, అసలు లీగల్ గా ఇచ్చారా లేకపోతే అంటే హవాలా ద్వారా వీళ్ళకి ఇచ్చారా అన్న దానిపై ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నారు. మెయిన్ ఈ బెట్టింగ్ భూతం యువత చాలా దేశవ్యాప్తంగా, ఎందుకంటే ఇప్పుడు ఇటు స్పోర్ట్స్ ఏదైతే ఇటు క్రికెట్ కావచ్చు, వాలీబాల్, ఫుట్బాల్ ఇలా అన్నిటిపై కూడా ఈ బెట్టింగ్ రూపంలో చాలా మంది కోట్ల రూపాయలు పోవడం జరిగింది. కొన్ని కుటుంబాలు ఇప్పటికీ రోడ్డున పడడం జరిగింది, ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది, అప్పుల పాలు అవడం జరిగింది. మరికొద్ది రోజులలో ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా జరగనున్న నేపథ్యంలో పోలీసులు ఇప్పుడు వీరందరిపై కేసులు నమోదు చేయడం, బెట్టింగ్ యాప్స్ పై కూడా కఠిన చర్యలు తీసుకోవడం, వారందరినీ కూడా ఇటు వీరి నుంచి విచారణ చేసిన తర్వాత ఆ కంపెనీస్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలా వాటిని కట్టడి చేస్తారు అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై మొత్తానికి మాత్రం ఒక విషయానికి వచ్చేసరికి మాత్రం ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ మాత్రం చేసిన వారందరిపై కేసులు నమోదు చేసి ఒక్కొక్కరిని పిలుస్తూ విచారణ చేస్తున్నారు. రాజ్ కుమార్ అయితే ఇప్పటివరకు కేసు నమోదు చేసిన పోలీసులు అయితే విచారణ కూడా హాజరు కావాలంటున్నారు. మరి ఇప్పటివరకు ఎవరికైనా అఫీషియల్ గా నోటీసులు పంపించారు, ఇప్పుడు నెక్స్ట్ ఎవరు హాజరు కాబోతున్నారు? ఇప్పుడు పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో మొదటగా విష్ణుప్రియ కూడా హాజరు కావడం జరిగింది. 11 మంది పై ఇక్కడ కేసు నమోదు చేయడం జరిగింది. 11 మందిలో ఇప్పుడు విష్ణుప్రియ మొదటగా తన అడ్వకేట్ తో ఇప్పుడు విచారణ ఎదుర్కొంటుంది. పోలీసులు మరికొద్ది సేపట్లో మీడియా ముందుకు రానుంది. దీనికి సంబంధించినటువంటి ఇంకా పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి దాదాపు 3 గంటల పైగా కూడా ఇప్పుడు విష్ణుప్రియకు పోలీసులు మాత్రం విచారణ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేశారో వారందరిపై కూడా వారి వీడియోలు సేకరించి వాటిపై కూడా అంటే వారే ఎవిడెన్స్ గా ఏదైతే వారికి సంబంధించినటువంటి అకౌంట్స్ కావచ్చు, యూట్యూబ్ అకౌంట్స్, వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పోలీసులు ఇప్పటికే సేకరించడం జరిగింది. సేకరించినటువంటి ఎవిడెన్స్ ఆధారంగా కూడా వారిని విచారిస్తారు. ఆ విచారణలో పోలీసులు తనదైన శైలిలో కూడా విచారణ చేస్తారు. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు రాబట్టేందుకు మాత్రం పోలీసులు ఇంకా వారందరిపై కూడా కేసులు నమోదు చేయడం, వీరందరికీ విచారణకు నోటీసులు జారీ చేసి వారందరినీ నోటీసులు జారీ చేసిన తేదీలలో రావాలి అని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు అంటే కొంతమంది సమయం కూడా, ఎందుకంటే తాము బిజీగా ఉన్నాము, తాము ఇతర ఆరోగ్య కారణాలు చెప్తూ కూడా ముందుకెళ్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా సమయం ఇస్తూ కానీ హాజరు మాత్రం తప్పకుండా పోలీసుల ముందు హాజరు కావాలి, విచారణ ఎదుర్కోవాల్సిందే అని కూడా చెప్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి దాంట్లో మాత్రం విష్ణుప్రియ పోలీసుల ముందు విచారణ ఎదుర్కొంటుంది. పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నారు పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో. ఇప్పుడు అటు మియాపూర్ పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇటు పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైన తరుణంలో వీరందరూ మాత్రం విచారణకు రావాల్సిందే, వారందరూ కూడా విచారణ ఎదుర్కోవాల్సిందే. చేసిన తప్పు వారు ఏదైతే ఉందో దానికి బహిరంగ క్షమాపణలు ఇప్పటికే చెప్పినప్పటికీ ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించడం, పోలీసులు కూడా ఈ కేసును ఏంటంటే ప్రత్యేకంగా తీసుకొని వాటన్నిటిపై విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజ్ కుమార్ అయితే విచారణకి సంబంధించి ఏ అంశాల్లో ముఖ్యంగా విచారణ చేస్తున్నారు? విష్ణుప్రియ విచారణ ముగిసే సమయానికి ఇంకా ఎంత టైం పడుతుంది? దాదాపు ఏదైతే మరో 5 నుంచి 10 నిమిషాల మధ్యలో కూడా విచారణ ముగించుకొని బయటకు వచ్చే అవకాశం ఉంది. తను ఏం క్వశ్చన్లు అడిగారు, ఏమి అంటే తనకు ఎలాంటి సంబంధించినటువంటి అంశాలపై కూడా పూర్తిగా వీళ్ళు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు అనేది మరి కొద్ది సేపట్లో తెలియనుంది. ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే విష్ణుప్రియతో పాటు తన అడ్వకేట్ ను కూడా పోలీసుల వద్దకు తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే తనకు ఎలాంటి సంబంధం లేదు అని కూడా మొదటి నుంచి చెప్తున్నటువంటి తరుణంలో చాలా మంది సెలబ్రిటీలకు కావచ్చు, వీళ్ళు కావచ్చు, యూట్యూబ్ ఈ యొక్క ప్రమోషన్లకు సంబంధించినటువంటి
ఆ వ్యవహారంలో తనందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవడం, ఎవ్వరు కూడా ముందుకు రాకపోవడం, మీడియా ముందుకు మాట్లాడకపోవడం, వారు చేసినటువంటి తప్పుకు మాట్లాడలేకపోవడం, ఈ యొక్క డబ్బు రూపంలో ఎలా సేకరించారన్న దానిపైన ఇప్పుడు అంతా కూడా దృష్టి సారించడం జరిగింది. కానీ వీరందరూ కూడా ఏదైతే విచారణ సమయంలో మాత్రం వీరు పోలీసులు అడిగే ప్రశ్నలకు ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడ వీళ్ళ వివరాలు, అకౌంట్ వివరాలు కావచ్చు, వీరికి సంబంధించినటువంటి టికెట్స్ కావచ్చు, అంటే కొన్ని ప్రమోషన్ చేయడానికి సుదూర ప్రాంతాల్లో కూడా, అంటే గోవా, ఇతర థాయిలాండ్ లాంటివి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఏ కంపెనీలు వీరికి టికెట్స్ బుక్ చేశాయి, వీరన్నిటిపై ఇలా అన్ని కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేస్తూ ఉంటారు. వీరికి చెందినటువంటి ఇచ్చే డబ్బులు కూడా ఏ రూపంలో ఇచ్చారు, అంటే అకౌంట్ రూపంలో ఇచ్చారా, లేదు అంటే హవాలా రూపంలో ఇచ్చారా, లేదంటే ఇతర బోగస్ కంపెనీల ద్వారా చెల్లించారా అనేది మాత్రం అవి కూడా విచారణ చేస్తున్నారు. కానీ విచారణలో మాత్రం వీళ్ళు చేశారు, తప్పు చేశారంటే మాత్రం శిక్షలు కూడా 10 ఏళ్ల వరకు పడే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు ఈ బెట్టింగ్ యాప్స్ ఇక్కడ నిషేధంగా ఉంది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో తెలుగు రాష్ట్రాలలో 2 దిక్కులు కూడా నిషేధం ఆజ్ఞలు ఉన్న నేపథ్యంలో ఇలా అవి నిర్వహించడం ఇది క్రిమినల్ చర్యల కింద వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసులు మాత్రం విచారణ చేస్తున్నారు. ఈ రోజు విష్ణుప్రియ ఎదుర్కొంటుంది, రేపు ఏదైతే పేసి రాజా కావచ్చు, వీరందరూ సన్నీ యాదవ్ వీరందరిపై కేసులు నమోదు, వీరందరూ రావాల్సి ఉంటుంది, విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది, పోలీసులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. బెట్టింగ్ ట్యాప్ వల్ల మళ్ళీ మరోసారి ఇలాంటి ఎవరు రాకుండా, ఎవరు ఇలా చాలా యువత పాడవకుండా, ఏంటంటే బెట్టింగ్ సంబంధించినటువంటి చాలా వ్యవహారాలలో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయి. కాబట్టి పోలీసులు తీసుకునే చర్యలు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. కాబట్టి ఈ విచారణ మాత్రం ఇలానే కొనసాగుతుంది. మరెవరు ఇంకా బెట్టింగ్ యాప్స్ కు బలి కావద్దు అన్న ఉద్దేశంతో బెట్టింగ్ యాప్స్ కు ప్రమోట్ కూడా చేసే విధంగా, భయపడాలి విధంగా కూడా పోలీసులు మాత్రం తీరు వ్యవహారం కూడా అందరూ చేసినప్పటికీ, విచారణ చేస్తున్నప్పటికీ దీనికి సంబంధించినటువంటి దాంట్లో మరోసారి ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ కు ప్రమోట్ చేయాలంటేనే భయపడే విధంగా కూడా ఇప్పుడు పరిణామం చోటు చేస్తుంది. రాజ్ కుమార్, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న నటులకి సంబంధించి ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నారు? అంటే దీనికి సంబంధించినటువంటి బెట్టింగ్ ఏదైతే గేమింగ్ యాక్ట్ కింద కూడా వీళ్ళు కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఈ గేమ్ కు సంబంధించి ప్రమోట్ వీళ్ళు ప్రత్యేకంగా చేస్తున్నారు. అంటే ఈ బెట్టింగ్స్ లో క్యాసినో ఉంటుంది, అదేవిధంగా స్పోర్ట్స్ ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరు వీరు ఈ ప్రమోట్ చేయాల్సిన, ఇప్పుడు జూడో అని ఉంటుంది, దీనికి సంబంధించి లూడో సంబంధించినటువంటి గేమ్, ఇలాంటి ఒక్కొక్క అంశాలు ఒక్కొక్కరు ప్రత్యేకంగా ప్రమోట్ చేయడం జరిగింది. కాబట్టి ఒక్కొక్కరిపై ప్రత్యేకంగా వీరు ఏ సెక్షన్ కిందకి వస్తారు అన్న దానిపై కూడా పోలీసులు తీసుకొని ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ మాత్రం పూర్తిగా నిషేధం. కాబట్టి బెట్టింగ్ గేమింగ్ కావచ్చు, ప్రమోట్ చేసిన వారిపై కావచ్చు, ప్రమోట్ చేయించుకున్న వారిపై కూడా కేసులు నమోదు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నుంచి బెట్టింగ్ సంబంధించినటువంటి పూర్తిగా నిషేధాజ్ఞలు ఉన్న నేపథ్యంలో వారిపై ఈ బెట్టింగ్ గేమింగ్ సంబంధించినటువంటి యాక్ట్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులకు సంబంధించినటువంటి దాంట్లో మాత్రం ఈ బెట్టింగ్ గేమ్ సంబంధించిన దాదాపు 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా కూడా ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దానిపై తినీతారులపై మాత్రం ఈ యొక్క బెట్టింగ్ గేమ్ సంబంధించినటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.